మీకు తెలుసు, మనందరం కూడా వింటున్నాం, ఎర్న్ మోర్ ఎంజాయ్ మోర్ అనేటువంటిది ఈరోజు ఒక ప్రిన్సిపల్గా మారిపోయింది. ముఖ్యంగా యంగ్ జనరేషన్లోకి వచ్చేటప్పుడు కల్లా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవటము, ఏదో ఒక రకంగా నీతి అవినీతి అని ప్రశ్న లేకుండా ఎంత వీలైతే అంత ఎక్కువ సంపాదించటము, ఎంత వీలైతే అంత ఎక్కువ అనుభవించటము, శరీరము నేను అనుభవించలేను అనే స్థితి వచ్చేంత వరకు వారు ఎంత వీలైతే అంత అనుభవించటం అనే దగ్గరకు వచ్చేటువంటి ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు. కనుకనే విలువలు అనేటువంటి పడిపోయినాయి. ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలనేటువంటిది ఒకే ఉరుకు పరుగులతో కూడిన జీవితాలు నడుస్తున్నాయి. ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ అనుభవించాలి. ఒక్క విషయం మిత్రులారా, ఈ భోగ జీవితంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ వయసులో ఉన్నప్పుడు కొద్ది కాలం శరీరంలో ఉన్నటువంటి ఆ నిరోధక శక్తి, రక్షణ తంత్రము వలన కొద్ది కాలము ఆరోగ్యంగా ఉన్నట్లు కనపడతారు. కానీ కొద్ది కాలంలోనే అతను ఎంత ఎంజాయ్ చేయాలో, జీవితాన్ని ఎంతగా గడపాలో, ఎంతవరకు అతను సుఖశాంతుల్లో జీవించడానికి అవకాశం ఉందో అంతకంటే అర్ధాయుష్యులోనే వాళ్ళకి రోగగ్రస్తులైపోవటము, రకరకాల రుగ్మతలకు రావటము, ఇప్పుడు మనకు చెప్పుకునేటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా ఈ భోగ జీవితాల నుంచి ఏర్పడ్డటువంటివి. సమాజం అతలాకుతలం అయిపోతుంది. ఒకనాడు సారా తాగడం అనేటువంటిది ఊర్లో ఎవరో ఉంటే వాడు తాగుబోతురు అనేవాడు, అతను చిన్నబుచ్చుకునేవాడు, సమాజం అతన్ని చిన్నతనంగా చూసేది. ఈరోజు ఎవడన్నా సారా తాగని వాడు కనపడితే, మద్యం పుచ్చుకోవడం చేత రాకపోయినట్లయితే వాడు అసమర్థుడు, ఎందుకు పనికి మాలిన వాళ్ళ చూస్తున్నాం. అలాగే మీరు ఆహార పదార్థాల గురించి చూడండి. ఇప్పుడు మేము ఈ మధ్య నేను విజయవాడలో ఒక సెంటర్ చూశాను. రాత్రి 11ంటికి మొదలెడతారు వాళ్ళు, తెల్లవారు 4 దాకా తింటూ ఉంటారు. అంటే నిద్రపోవలసిన సమయంలో, తినకూడని సమయంలో నిద్రపోకుండా ఆపేసి తినడం మొదలుపెట్టి తెల్లవారు 4 గంటల వరకు ఈ భోగించటమే. అది శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయదు. కొద్ది కాలంలోనే వాళ్ళు ఆరోగ్యాన్ని, బలాన్ని కోల్పోతారు. ఒక వ్యక్తి, కుటుంబంలో ఉన్న వ్యక్తి భోగ జీవితం నుంచి ఆరోగ్యాన్ని, బలాన్ని కోల్పోయినట్లయితే ఆ కుటుంబం అంతా దానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తూ ఉంటుంది. కనుక మండలి జీవనశైలిలో భోగ జీవితం వద్దు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. భారతీయ తాత్విక చింతనలో కూడా మొత్తం జీవితంలో చెప్పేటువంటిది నిరాడంబరమైనటువంటి జీవితం గడుపు, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండు, తగినంత మితంగా ఆహారం తీసుకో, జ్ఞానేంద్రియాలని మితంగానే నువ్వు తృప్తిపరచాలి. అమితంగా తృప్తిపరిచినట్లయితే ఖచ్చితంగా అది నీ ఆరోగ్యాన్ని, బలాన్ని చెడగొడుతుంది. ఈ విషయాల్ని చెప్తూ భోగ జీవితం వద్దు అనేటువంటి విషయాన్ని మేము చాలా ప్రధానంగా చెప్తున్నాము.